తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకని ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది, మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు, దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్కు కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు, దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే ఎస్, తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది, కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేశాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ అథారిటీ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ అని ఇక్కడికే చదివిండు, ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. ఎట్ 75% డిపెండబుల్ which includes preserved surplus from the share of upper states, that is assuming the utilization of the upper side states limited to 75% availability of 63 TMC. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 165 టీఎంసీ వస్తుంది, కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 టీఎంసీ కేటాయించేసినాం మేము, కాబట్టి ఇక మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్, 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 150 టీఎంసీ మేము ఒప్పుకోము, దాన్ని 148 తగ్గిమని చెప్పి 140 తగ్గితే అక్కడ ఉన్న స్టోరేజ్ 44 వస్తుంది. మరి 44 టీఎంసీలు కావన్నా, మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ 42 టీఎంసీలు మాకెందుకు, ఇవి ఉన్న 102 అవైలబిలిటీ మాకెందుకు, కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి. ఈ సిడబ్ల్యూసి ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు మేము మార్చడం జరిగింది. ఇది క్లియర్. ఇది మీరిచ్చిన బండి సంజయ్ గారు మీరిచ్చిన సిడబ్ల్యూసి రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, అండర్లైన్ కూడా చేసిండ్రు. అనేది 10, 11, 12లో
10, 11, 12లో క్లియర్ రాసిండ్రు. ఇలా 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినాము, మిగతాది 108 టీఎంసీలు ఉంటుంది. అది కూడా 188 మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది, కానీ మేము 158కి అనుమతి ఇవ్వము, 148కి అనుమతి ఇస్తాం. కాబట్టి 148 మీటర్ల ఎత్తు ఉంటే అది 44 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. లక్షలాది ఎకరాలు వండాలంటే 44 టీఎంసీ సరిపోదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది. సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి హట్టివ దగ్గర 120 టీఎంసీ నీటి లభ్యతుంది అనేది, ఇది మళ్ళొక్కసారి మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసి కండిషన్ ప్రకారం. ఇంకొక ఆరోపణ చేశారు, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు 1,20,000 కోట్లు ఆయన అంటుండు బండి సంజయ్ గారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఈరోజు నీటి వినియోగము 160 టీఎంసీలు ఉన్నది. మేడిగడ్డ కట్టడం వలన 240 టీఎంసీల నీళ్లు పెరగడం వలన నేనే సివిల్ సప్లై మంత్రిగా భూమికి భారమైనంత పంటను కూడా పంజాబ్ కన్నా ఎక్కువ పంట పండించి పంజాబ్ కన్నా ఎక్కువ ఈరోజు దేశానికి మనం బియ్యం పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పండించే విధంగా భూమికి బరవైనంత పంట పండింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. ఇందుకోసం అంటే ఈరోజు మేడిగడ్డ కాడ మనం బ్యారేజ్ కట్టడం వలన, తద్వారా మిడ్మానేరు, ఎల్ఎండి ఇవన్నీ నింపడం వలన భూమికి బరువైనంత పంట పండింది. కాబట్టి ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్నది. మరి ఈరోజు దాన్ని 1,20,000కు పెంచినవు అని చెప్తున్నాం. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగింది. పంపింగ్ సామర్థ్యము 1 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెరిగింది. ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంతో ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఇవన్నీ కలుపుకున్న కూడా దేనికోసము, అతలో ఉన్న సబ్స్టేషన్లు, 3 బ్యారేజీలు, ఇవన్నీ కలిపితే కూడా 1,00,000 కోట్లు దాటలేదు. 1,20,000 కోట్ల ఈరోజు స్కామ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కూడా వ్యాట్, ట్యాక్సులు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, అవన్నీ కలుపుకున్న కూడా ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు కన్నా ఎక్కువ కాలేదు. కాబట్టి ఇది కూడా మీరు ఇంకొకసారి మీరు ఎక్కువ అయిందని అనకండి. ఇది బయట కన్నా 38,000 కోట్లతో స్టార్ట్ అయ్యేది 1,20,000 కోట్లు అనేది తప్పుడు సమాచారం. మరొకసారి రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో ఎక్కడ మాట్లాడకండి. దానికి సంబంధించిన అనెక్జరుడంగా మీరు ఏదైతే మీరు మాట్లాడినరో, జనరల్గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా దాన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు అది ఒక ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది. ఇది కొత్తగా కాలేదు, ఇది కొత్తగా అంటలేను. మీరు నాగార్జున సాగర్ తీసుకోండి, 9.7 రెట్లు పెరిగింది. మొన్న దేవాదులు చూడండి 2.9. ఎస్కలేషన్ అనేది ఇయర్కు మారుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసుకొని లేదు స్కామ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడనేది, మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నది. మీరు ఇప్పుడు ఒక నిమిషంలో ఫోన్ చేస్తే మీకు రిపోర్ట్స్ మొత్తం వస్తాయి, పార్లమెంటు ప్రొసీజర్స్ వస్తాయి, పార్లమెంట్లో జరిగిన చర్చ మొత్తం కూడా వస్తాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే ఈరోజు చాలా బాగుంటుంది. కానీ మీరు ఒక కార్యకర్తగా మాట్లాడినరు, సెంట్రల్ మినిస్టర్గా మాట్లాడలేదు. కాబట్టి అది చాలా బాధాకరంగా ఉన్నది. విత్ ఎవిడెన్స్ నేను మీకు ఇస్తున్నా, ఈ ఎవిడెన్స్ కూడా మీకు పంపిస్తా. దీన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను 3వ పాయింట్ తన మాట్లాడింది, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయింది అంటుంది. ఇది ఎవరు మాట్లాడింది? ఇది కేవలము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే మీరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం డిపిఆర్ 80,190 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం 94,000 కోట్ల రూపాయలు. ఈయనకి ఎక్కడ ఏటీఎం ఉన్నది? ఈరోజు ఇక్కడ జరిగింది. వాస్తవం ఇదే అయితే 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 1,20,000 కోట్లు అవినీతి జరిగిండ్రు. నేను ఒకటే వస్తున్నా, 22/7/2021 అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇదే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని వేసిండు? ఇదే సార్ ఏటీఎంగా మారిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం ఏమైంది, దీని గురించి మీరు సెంట్రల్ విజిలెన్స్ పెట్టుకొని మీరు దాన్ని ఎంక్వైరీ చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఏమని చెప్తే, డైరెక్ట్ ఆ రోజు క్వశ్చన్ వేస్తే ఆ రోజు కూడా 22/7/21 శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసారు. ఈ యొక్క అవినీతి జరిగిందా, మేడిగడ్డ బ్యారేజ్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, మీ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అంటే క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఇంత కూడా అవినీతి జరగలేదని చెప్పి ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జలశక్తి అండ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు గారు ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా
ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వాళ్ళే, ఎన్డీ ప్రభుత్వం కదా. అందరం మేము ఏమైనా మ్యాన్పేట్ చేసినామా? మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళీ అవినీతి జరిగిందంటే మరి దీనికి ఇది అవగాహన ఉన్నట్ట, మీకు లేనట్ట? కాబట్టి యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, నో ఇన్స్టెన్స్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ కమ్ టు ఇట్స్ నోటీస్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్స్. అంటే ఏంది, ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ అవినీతి అనేది మాకు అనరాలేదు, కాబట్టి అలాంటి ఆరోపణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది 22/7/2021 నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు, బహుశా మీరు అందులో ఉన్నట్టు ఎంపీగా మీరు ఉన్నారు, మీరు ఇన్నుంటారు. మరి ఉన్నా కూడా మీరు ఇంకా అవినీతి జరుగుతుందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము. ఇంకోటి, ఇవన్నీ కల్పితాలు.